హాయ్ వ్యూవర్స్. నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరి ఎండి యునాని. నేను యునాని వనమూలికలతో అంగస్తంభన సమస్యకు, శీఘ్రస్ఖలనం, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అనే సమస్యకు, ఎక్సెస్ నైట్ ఫాల్స్, అమ్మాయితో మాట్లాడుతున్నా, ఏదైనా బూతు బొమ్మ చూస్తున్నా, అమ్మాయికి చూస్తున్నా 2, 3 చుక్కలు వీర్యం బయటికి వెళ్ళిపోవటం అంటే ప్రీకమ్ అంటారు. దానికోసము సెన్సిటివ్ పెన్నిస్, మన పార్ట్నర్ మన అంగం మీద పార్ట్నర్ చేయి తగలంగానే, లేకుంటే పార్ట్నర్ శరీరం యోని తగలంగానే ఒక చుక్క 2 చుక్కలు యూరియం లేకుంటే మొత్తం వీర్యం బయటికి వస్తుందనుకోండి, దానికి సెన్సిటివ్ పెన్నిస్ అంటారు. అమ్మాయితో మాట్లాడితే, ఫోన్ మీద మాట్లాడితే ముచ్చటిచ్చినా కూడా 2, 3 చుక్కలు, దానికి ప్రీకమ్ అంటారు. ఇక్కడ సెన్సిటివ్ పెనిస్ తాకంగానే, కౌగిలించుకోగానే బయటికి వచ్చేస్తుంది వీర్యం, అంటే అది సెన్సిటివ్ పెనిస్. దానికోసం చూస్తాను. వెరికోసిల్ అనే సమస్య, బీజకోశాల్లో రక్తనాళాలు ఉబ్బిపోవడం వల్ల సంతానం లేమి సమస్య వస్తుంది. అంగస్తమన సమస్య కూడా వస్తుంది. సుఖ వ్యాధులు అంటే మీ గనీరియా, సిఫిలిక్స్, హర్పిస్ లాంటి సుఖ వ్యాధుల కోసం కూడా నేను చూస్తాను. ఇవాళ టాపిక్ వచ్చేసి సెక్స్లో టైమింగ్ ఎందుకు తగ్గిపోతుంది. అసలు చాలా మంది ఇక్కడ డిస్కషన్ ఏంటంటే, సెక్స్లో మగాడికి ఎంత టైం ఉండాలి, టైం ఎంత ఉండాలంటే, మన పార్ట్నర్ భావి ప్రాప్తి అయ్యే వరకు, ఆమెకు కూడా డిశ్చార్జ్ అయ్యే వరకు, ఆమె కూడా తృప్తి చెందే వరకు మనం సెక్స్ చేస్తూనే ఉండాలి. అది అసలు టైమింగ్ అంటే 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు కాదండి. మన పార్ట్నర్ భావి ప్రాప్తి కలిగే వరకు సెక్స్ చేయడమే మన పని. సెక్స్ స్టార్ట్ అయిందంటే మనకు వీర్యం వెళ్ళిపోవడం కాదు గొప్పతనం. ఆమె భావి ప్రాప్తి చెందిన తర్వాత మన వీర్యం బయటికి రావడం. దానికన్నా ముందు వస్తే అది శీఘ్రస్ఖలనము. ఇప్పుడు ఒక పారామీటర్స్ ఉన్నాయండి ఇండియాలో. ఏంటంటే మన దగ్గర 2 to 5 మినిట్స్, మినిమం 2 మినిట్స్ అయినా మనం యోనిలో అంగం పెట్టి సెక్స్ చేస్తుండాలి. 1 మినిట్ బిలో ఒకవేళ వీర్యం బయటికి వెళ్తే దానికి శీఘ్రస్ఖలనము లేదా ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటాం. అస్సలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే దానికి 2 కారణాలండి. అస్సలు మొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ దానికి ఫస్ట్ ఏంటంటే, మనం టీనేజ్లో 12, 13 వీర్యం వెళ్ళడం మొదలైనప్పటి నుంచి మనకు మజా వస్తుంటుంది. ఎవరైనా నేర్పిస్తారు కదా. ఈ మధ్యకాలంలో ఈ సినిమాలు అంటే ఈ పోర్నోగ్రఫీ చూసి నేర్చుకుంటున్నారు పిల్లలైతే. పూర్వంలో అయితే ఒకరినొకరు నేర్పించుకునే వాళ్ళు. అంటే చెడు సవాసం ఉండబట్టి కొంతమంది నేర్చుకునేవాళ్ళు. హస్తప్రయోగం చిన్న వయసు నుంచి మొదలుపెట్టిన వాళ్ళల్లో తొందరగా ఏమైనా చూస్తారేమో అనే భయంతో, లేకుంటే తొందరగా ప్లెజర్ పొందామనే తపనతో వీర్యం తొందరగా బయటికి తీయటం మన బ్రెయిన్కి అలవాటు వేయటమే. మనం ఎప్పుడు హస్తప్రయోగం మొదలు పెడతామో బ్రెయిన్ ఒక పని మీద ఉంటుంది, వీడికి వీర్యం డిశ్చార్జ్ చేసి పడేసేయాలి. ఎందుకంటే ఆ టైం ఫిక్స్ చేసుకున్నాము. తొందరగా బయటికి లీకేజ్ చేసుకునే టైం మన బ్రెయిన్కి అలవాటు వేసాం. డిశ్చార్జ్ త్రెషోల్డ్ అనేది తగ్గిపోతుంది. మనం బ్రెయిన్కి అలవాటేస్తే అలవాటు అయిపోయింది, ఆ టైం ఫిక్స్ అయిపోయింది. ఒకసారి సెక్స్ మొదలుపెట్టినా, హస్తప్రయోగం మొదలుపెట్టినా తొందరగా వీర్యం బయటికి రావడం హ్యాబిట్ ఒక్కటి. రెండోది ఏంటంటే, మన శరీరంలో మన నరాల మధ్య ఉన్న కెమికల్, మన బ్రెయిన్లో సెక్స్ సెంటర్లో మధ్యన ఉన్న కెమికల్ సీరోటోనిన్ అనే కెమికల్ ఉంటుంది. హార్మోన్, హ్యాపీ హార్మోన్ కూడా అంటారు దానికి. అది లోపించడం వల్ల కూడా మనకు, మన కండరాలకు, మన నరాలకు, అంగం వైపు వచ్చే నరాలకు, అంగం చుట్టూ ఉన్న పెల్విక్ ఫ్లోర్ కండరాలకు మనం కోరుకున్నంతసేపు మనం వీర్యాన్ని ఆపుకోలేకపోతాం. ఎందుకంటే ఆ హార్మోన్ తగ్గిపోయి ఉంటుంది. ఎందుకు తగ్గిపోయి ఉంటుందంటే, మనం చిన్నప్పటి నుంచి మనకు అంగంలో వీర్యం బయటికి వచ్చినప్పటి నుండి మనం హస్తప్రయోగం మొదలుపెట్టాం. అప్పటి నుంచి మొదలుపెట్టాం బట్టి ఆ హార్మోన్ లోపించడం వల్ల మనం కోరుకోకుండానే, మన ప్రమేయం లేకుండానే వీర్యం బయటికి రావడం జరుగుతుంది. ఒకటి కారణం. రెండోది ఇక్కడ ఏంటంటే, మన పెనిస్ కూడా సెన్సిటివ్ అయిపోతుంది. ఈ ముందు భాగం, ఈ మొండం బుల్లెట్ అంటారు కదా, ఈ బుల్లెట్ భాగంలో చాలా నరాలు వచ్చి వేల సంఖ్యలో ఇక్కడ ఎండ్ అయిపోతాయి. ఆల్ఫా, డెల్టా ఫైబర్స్ కూడా ఉంటాయి. ఈ ఫైబర్స్ మధ్యలో ఉన్న ఒక కెమికల్ సబ్స్టెన్స్ పి అనే కెమికల్ పెరిగిపోవటం వల్ల ఈ భాగం సెన్సిటివ్ అయిపోతుంది. యోని తగలంగానే, లోపల పెడుతుండగానే సెన్సేషన్ ఎక్కువ ఉండటం వల్ల వీర్యం తొందరగా బయటికి రావడం జరుగుతుంది. ఒకటి హార్మోన్ తగ్గింది, రెండోది అంగం ముందు భాగం సెన్సిటివ్గా మారింది, దీని స్పర్శ మారింది, బాగా అయిపోయింది. కాబట్టి ఈ 2 కారణాల వల్ల మనం కోరుకున్నంతసేపు సెక్స్లో రావటం లేదు,
సెక్జువల్ డ్యూరేషన్ అందుకోసమే తగ్గింది. ఎందుకు? మన బ్రెయిన్ నుంచి సంకేతాలు బ్రెయిన్‌కి తీసుకెళ్ళే నరాలు కూడా చాలా సెన్సిటివ్, చాలా వీక్ అయ్యాయి, సెన్సిటివ్ అయ్యాయి, 2 అయ్యాయి. కండరాల్లో పట్టు లేదు, ఇదొక వీక్‌నెస్. ఇయన్నీ కలిసి తొందరగా వీర్యం బయటికి రావటం అంటే శీఘ్రస్ఖలనం అంటారు. ఇప్పుడు మనం మూత్రం వస్తే ఆపుకుంటాం కదండీ! మనం మలం వచ్చినా కూడా ఆపుకుంటాం. ఎక్కడైనా మనం బండి మీద వెళ్తున్నాం, జర్నీకి వెళ్తున్నాం, బయట ఉన్నామంటే ఇంటికి వచ్చే వరకు, వాష్‌రూమ్‌కి వెళ్ళే వరకు ఆపుకుంటాం. కానీ మనం సెక్స్ చేసేటప్పుడు మన వీర్యం మన ప్రమేయం లేకుండా, మనం ఇష్టం లేకుండా మన వీర్యం బయటికి వచ్చేస్తున్నా కూడా మనం ఎంత ప్రయత్నించా కూడా ఆపుకోలేము. ఎందుకంటే అక్కడ కండరాల్లో అంత పట్టు లేదు, ఆపుకునేంత పట్టు లేదు. ఎందుకు లేదంటే మనం పాడు చేసుకున్నాం. ఆ నరాలలో అంత దమ్ము లేదు, మనం ఆపుకోలేము. మళ్ళీ అంత దమ్ము పెంచుకోవచ్చు ట్రీట్మెంట్‌తో, మళ్ళీ ఆ టైమింగ్ పెంచుకోవచ్చు. అలాగే వీర్యం పల్చగైపోయినా కూడా బయటికి రావటం. వీర్యము పల్చగైతే ఇప్పుడు ఈ టేబుల్ మీద నీళ్ళేయండి, నీళ్ళు తొందర పడిపోద్ది. కానీ మీరు తేనె ఏయండి, తేనె తొందర పడదు కిందికి. ఎందుకంటే తేనె చిక్కగా ఉంటది. దాని విస్కాసిటీ నీళ్ళ కన్నా బాగుంటది, తేనె విస్కాసిటీ. అలాగే మన వీర్యం చిక్కగా ఉంటే బయటికి రాదు, అది పల్చగా అయిపోతే తొందరగా బయటికి వచ్చేస్తుంది. వీర్యం పల్చగా అయిపోయినా కూడా శీఘ్రస్ఖలన సమస్య ఉంటుంది. నరాలు బలహీనపడ్డప్పుడు, మన హార్మోన్స్ సమతుల్యం లోపించినప్పుడు, వీర్యం పల్చగైనప్పుడు, కొన్ని సందర్భాల్లో మన బాడీలో కొన్ని ఇన్ఫెక్షన్స్, ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్, సెమినల్ వెసికల్లో ఇన్ఫెక్షన్, లేకుంటే యూటీఐ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా, ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వీర్యం తొందరగా బయటికి రావడం జరుగుతుంది. మా దగ్గరికి వస్తే అసలు ఈ శీఘ్రస్ఖలనం, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్‌కి మూల కారణం ఏంటి అని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ సమస్య ఎప్పటికీ లేకుండా పోతుంది, శాశ్వత నివారణ కలుగుతుంది. ఈ సమస్య మీకుంటే మీరు లోకాన ఏ మూలాన ఉన్నా, మన తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ఈ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్‌తో నాతో సంప్రదించి మందులు తెప్పించుకోవచ్చు, లేదా మీరు నేరుగా వచ్చి నాకు చూయించుకోవచ్చు. అప్పుడు సెలవండి, మీ డాక్టర్ అస్కరి, ఎండి యునాని. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.